ప్రతి ఒక్కరూ సేవా దృక్పథం కలిగి ఉండాలని కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మండల చైర్మన్ ఇనకొల్లు పోలీసరావు అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎంవి రాజుపాలెం నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషాతో కలిసి బియ్యంను అందించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడారు. ఉన్నతమైన సేవాభావం కలిగిన సేవ చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సభ్యుల్ని అభినందించారు. పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడారు. పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతోందన్నారు. దాతల సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలి, కర్రి వెంకటేశ్వరరావు, షేక్ ఇబ్రహీం, షేక్ నాగూర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు ఎంవి రాజుపాలెంలోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా కర్లపాలెం మండలం రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారైనటువంటి ఇనకొల్లు పోలీసరావు ఆశగారిని పిలవడం జరిగింది. మరి ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఈ ప్రోగ్రాం అనేటువంటిది చేయడం జరిగింది. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ఒక నిరుపేదకు బియ్యం పంపిణీ చేయడం జరిగింది. మరి మానవ జీవితం యొక్క అర్థము, పరమార్థము సేవ. అందులో భాగంగా ఏర్పడిన ఒక మంచి సంస్థ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం. సదుద్దేశంతో ఆ ఫౌండేషన్ ని పఠాన్ భాష ఏర్పాటు చేసి మిత్రులు సహాయ సహకారాలతో మరి గత 4 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు కర్లపాలెం మండలంలో. ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే మేము కూడా గత 15 సంవత్సరాల నుంచి కరుణా జీవన్ మినిస్ట్రీస్ ద్వారా మరియు రెడ్ క్రాస్ ద్వారా 10 మందికి చేయూతనిద్దాం, చైతన్యపడదాం అని ప్రతిరోజు చేస్తున్నాం. కానీ మాకంటే ఉన్నతమైన భావం కలిగి ప్రతి శుక్రవారం ఈయన చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే మరి ఒక గొప్ప ఉద్దేశంతోనే, మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఆయన ఇది నెలకొల్పారు. కావున సేవా దృక్పథం కలిగిన సభ్యులు మరి అబ్దుల్ కలాం ఫౌండేషన్ కి సహకరిస్తూ అందరూ కూడా మన మండల పరిధిలో కర్లపాలెం మండలం మధ్యలో ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం కోసం రెడ్ క్రాస్ కృషి చేస్తుంది. మరి అందులో భాగంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, కరుణా జీవన్ మినిస్ట్రీస్ కావచ్చు, అంబేద్కర్ సేవా సమితి కావచ్చు, ఏదైనా సరే సమాజంలో ఉన్న లేక ఎవరైతే